హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు ఒక చిన్న కవితతో వచ్చేసాను. ఈరోజు ఎందుకో ప్రతిరోజు మనం హృదయంలో మన తల్లిదండ్రులు ఎప్పటికీ ఉంటారు. శాశ్వతంగా మన తల్లిదండ్రులు మన హృదయంలో ఉంటారు. కోర్స్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కీర్తిశేషులు అయ్యారు. వారు చూపిన బాటలోనే మేము నడుస్తుంటాము. వారిని ఎప్పుడూ గౌరవిస్తుంటాము. వారిని మా హృదయంలో పదిలంగా దాచుకున్నాము. నాకెందుకో ఈరోజు తల్లి గురించి ఒక చిన్న కావ్యం రాశాను. ఆ కావ్యం మీతో పంచుకోవాలనుకున్నాను. అందుకే మీ ముందుకు వచ్చాను. అమ్మ అనే ఒక కమ్మని కావ్యం ప్రతి హృదయంలో ఉండిపోవాలి కలకాలం. అమ్మలేని జీవితం ఒక మూడువారిన వృక్షం. అమ్మని మరచినవాడు పోతాడు పున్నాగ నరకం. అమ్మని ప్రేమించేవాడు తెచ్చుకుంటాడు ఇంటికి స్వర్గం. మరిచారు కొంతమంది అమ్మ పెట్టిన గోరు ముద్దలు. ఒక్క ముద్ద అడుగుతున్న అమ్మను కొడుతున్నారు పిడిగుద్దులు. అమ్మను ద్వేషిస్తే వస్తుంది ఆ దేశానికి కలికాలం. అమ్మని దేవతలా పూజిస్తే సుభిక్షంగా ఉంటుంది ఆ దేశం కలకాలం. ఈ చిన్న కవిత మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రోజు చూస్తున్నాం, మనం వింటూనే ఉంటాం. రోజు ఎంతోమంది తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. వారికి ఆ సమయంలో మందులు అవసరం పడతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వారికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, డాక్టర్ గారికి చూపించాలి. అలాగే వారితో కాసేపైనా గడపాలి పిల్లలందరూ కూడా. దయచేసి మీరు ఎక్కడ ఉన్నా కూడా, మీరు ఈ దేశంలో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, ఇతర నగరాల్లో ఉన్న, ఉద్యోగం చేస్తున్న మీ తల్లిదండ్రులతోనే మాట్లాడుతూ ఉండండి. కనీసం రోజులో కనీసం కాసేపైనా మాట్లాడండి. తల్లిదండ్రుల యొక్క వారి ఆశీర్వాదం మనకు ఉంటే, వారి అనుగ్రహం మనకుంటే ఎన్నో తరాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, వారి భవిష్యత్తు బాగుంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్ తల్లిదండ్రుల్ని. వారిని మనము గౌరవంగా చూసుకుందాము. మదర్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్. ఫాదరు అమ్మ మనకి ప్రేమను పంచితే నాన్న కర్తవ్యాన్ని బోధిస్తాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఇలా ఉన్నామంటే దానికి కారణం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా ఫ్రెండ్స్. మర్చిపోకండి. అదే నేను చెప్దాం అనుకున్నాను ఈరోజు. మదర్స్ డే, ఫాదర్స్ డే అని సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకోవడం కాదు ఫ్రెండ్స్. ప్రతిరోజు వారు మన హృదయంలో ఉండాలి. వారు మన హృదయంలో, వారి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ ఫాదర్ మదర్ కీర్తిశేషులైతే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి కావలసిన సౌకర్యాలన్నీ మనం వారికి కలగచేయాలి. సరేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటారని, వారిని కాపాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.